భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోతున్నాయి. సాగునీళ్లు అందక పొలాలు బీటలు వారుతున్నాయి. ఓ పక్క నీళ్లు లేక మరోపక్క కరెంటు కోతలతో అన్నదాత కుదేలవుతున్నాడు. మార్చిలోనే ఎండల తీవ్రత ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి కష్టాలు రెట్టింపవుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. వానాకాలంలో వర్షాలు బాగానే కురిసినప్పటికీ మార్చి నెలలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రైతులు దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నారు. నల్గొండ, సూర్యాపేటతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లాలో జనవరి వరకు గ్రామాల్లో జలసరి ఉన్నప్పటికీ మార్చి మొదటి వారానికి భూగర్భ జలాలు అడుగంటాయి. చాలా గ్రామాల్లో పంట పొలాలను పశువులకు, మేకలకు మేతగా వదిలేశారు. భూగర్భ జలాలు రోజురోజుకి పడిపోతున్నాయి. గతేడాదితో పోలిస్తే గణనీయంగా 2.71 మీటర్లు తగ్గాయి. జిల్లాలోని సంస్థ నారాయణపురం మండలంలో ఏకంగా 11.48 మీటర్ల మేర నీటి జాడ కిందికి పడిపోయింది. ఆత్మకూరులో 17.10 మీటర్లు, ఆలేరు బొమ్మల రామారం, రామన్నపేట, మేటకొండూరు మండలంలో భూమి అడుగున 11 మీటర్ల దూరంలో నీటి జాడులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. భూగర్భ జలాల గురించి మన యాదాద్రి జిల్లా నుంచి మాట్లాడుకుంటే మనకు గత నవంబర్ మాసం నుంచి కూడా ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో కనీసం సాధారణ వర్షపాతం కూడా లేదు. దీనివలన వర్షాకాలం అయిపోయిన తర్వాత మొత్తం జిల్లా అంతా కూడా ఒక్క మూసి పరివాహ ప్రాంతం తప్ప 2-3 మండలాలు తప్ప మిగతాదంతా కూడా బోర్వెల్స్ మీద, గ్రౌండ్ వాటర్ మీదనే ఆధారపడి ఉంటున్నాయి. కనుక రైతులంతా కూడా రెండో పంట కూడా వరి పంటను ఎంచుకోవడంతో దానికి ఎక్కువ భూగర్భ జలాలను వినియోగించుకోవాల్సి వస్తున్నది. దీనివలన మనకు నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఫిబ్రవరి నెలాఖరు వరకు చూసుకుంటే సుమారుగా సరాసరి 2 మీటర్ల కంటే ఎక్కువగా భూగర్భ జలాలు పడిపోయినవి. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఎక్కువ శాతం బోర్లు, బావుల కింద వరి సాగు చేస్తున్నారు. జిల్లాలో వరి పేర్లు ఇప్పుడు పట్ట దశకు వచ్చాయి. ఈ సమయంలో నీళ్లు సరఫరా అవసరం. కానీ చెరువుల్లో, కుంటలో నీరు సరపడలేదు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. భువనగిరి, ఆత్మకూరు, రాజపేట, గుండాల, అడ్డగూడు, సంస్థ నారాయణపురం మండలాల్లో వరి పంట ఎండిపోతుంది. ఇప్పటికే 2000 ఎకరాలలో పంట నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. నాకు దాదాపు 8 ఎకరాల భూమి ఉన్నది. అందులో 7 ఎకరాలు పూర్తిగా ఎండిపోయింది. ఏంటంటే దాదాపు 3 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇబ్బంది అవుతా ఉంది. మాకు రైతులందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇది ఆడపిల్లలు ఉన్నారు. తర్వాత ఏ రకంగా చేసినా గానీ ఇవాళ పరిస్థితులు అయితే మంచిగా లేదు. ఎందుకంటే మాకు ఇవాళ చావాలా బతకాలనే ఆలోచనకు వచ్చింది ఇవాళ. ఎందుకంటే దాదాపు ఇంతకుముందు 7-8 ఎకరాలు 10 ఎకరాల దాకా పెట్టుకున్నాం. కానీ 7 ఎకరాలు ఈసారి పెట్టుకున్నాం. కానీ ఈసారి పూర్తిగా నీళ్లు పోయినాయి, నీళ్లు రావట్లేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొన్ని మండలాల్లో భూగర్భ జలాలు ఆశించిన మేరకు లేకపోవడంతో రైతులు కాలువలపై ఆశ పెట్టుకున్నారు. కానీ బస్వాపురం రిజర్వాయర్ ప్రధాన కాలువలు పూర్తి కాకపోవడంతో ప్రాజెక్టు నుంచి పెద్దగా నీరు కిందికి చేరడం లేదు. రైతుల విజ్ఞప్తి మేరకు భువనగిరి మండలంలోని సాగునీరు అందించేందుకు గచ్చుబావి చెరువులోకి ప్రాజెక్టు నీరును వదిలారు. జిల్లాలో 2,98,000 ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ఇతర పంటల విస్తీర్ణంతో కలిపి 3,19,320 ఎకరాల్లో పంటలు సాగు అవుతున్నాయి. మూడేళ్లుగా యాసంగిలో వరి సాగు విస్తీర్ణం ఒకే రకంగా ఉంది. వర్షాధార పంటలపై రైతులు అనాసక్తి చూపించారు. వానాకాలంలో కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలోకి నీరు చేరడం, దీనికి తోడు మూసీ కాలువలు, భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల పరిధిలోని చెరువులోకి మల్లన్నసాగర్ ద్వారా గోదావరి జలాలు చేరడంతో మెజార్టీ రైతులు వరి పంట సాగు వైపు మొగ్గు చూపారు. ఇతర పంటలు సాగు చేయడం తగ్గుముఖం పట్టింది. సోయాబీన్, మినుములు, జొన్న, పెసలు తదితర వర్షాధార పంటల సాగు నామమాత్రంగా ఉంది. ఈసారి వరి వంగడాల రేట్లు విపరీతంగా పెరిగాయని రైతులు అంటున్నారు. 3 కిలోల విత్తనం బ్యాగులు 1,200 రూపాయలకు కొనుగోలు చేశామని, దున్నడానికి 7,000, నాట్లు వేయడానికి 6,000, ఎరువులకు 8,000, ఇలా ఎకరానికి 25,000 పైన ఖర్చు వచ్చిందని రైతులు చెబుతున్నారు. అన్ని ఖర్చులు పోను ఎకరాకు 30,000 నుంచి 35,000 వరకు రైతుకు మిగలాలి. ఇప్పుడు పంటలు ఎండిపోతూ ఉండడంతో ఎకరాకు 30,000 వరకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గొర్రెలు మేపుతున్నాం. నీళ్ళు వస్తలేవు, మరి నీళ్ళు వస్తలేవు సార్. గతంలో వచ్చినాయి నీళ్ళు? ముందటే నడిచింది, కానీ ఈ సంవత్సరం మొత్తం 0.
ఎకరాల కొద్దిగా ఎండిపోయింది మొత్తంలో. కూలీల రేట్లు, పంట పెట్టుబడులు పెరగడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా కూలీల కొరత ఉండడంతో ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వలస కూలీలతో నాట్లు వేయించారు ఇక్కడి రైతులు. మూసీ పరివాహక ప్రాంతాలైన భూదాన్, పోచంపల్లి, వలిగొండ మండలాల్లో వలస కూలీలు నాట్లు వేశారు. ఇంత చేస్తే ఇప్పుడు భూగర్భ జలాలు కనుమరుగవుతుండడం రైతులకు ఆందోళన కలిగిస్తుంది. నీళ్ల కోసం రైతులు స్థానిక ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. పొలాలకు నీటిని విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. యాక్షన్ పొలాలు నాటు పెట్టేటప్పుడు బోర్లు మంచిగానే పోసినాయి, ఇప్పుడు పూర్తిగా ఆగమయ్యే పరిస్థితికి వచ్చింది. ఇట్లా బంద్ అయిపోతున్నాయి. ఒక్కొక్క రైతు 5, 6, 10 ఎకరాలు కూడా నాటు పెట్టారు రైతులు. చాలా కష్టం వచ్చింది, ఆగమయ్యే పరిస్థితికి వచ్చింది. ఎక్కడ లేక గొర్రెలు బర్రెలు మేపుకోని పరిస్థితికి వచ్చినాం. మేము అందరం ఆగమయ్యే పరిస్థితికి వచ్చింది. కనీసం మా ఊర్లో ఒక్కొక్క రైతు 6 నుంచి 10 ఎకరాల వరకు నాటు పెట్టిన రైతులు ఉండరు. ఇక బందాయి పోస్తున్నాయి బోర్లు. ఇక రోడ్ ఎక్క పరిస్థితికి వచ్చింది. యాసంగికి నీటి సమస్య లేకుండా చూడాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుడుతో పోలిస్తే నికర సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ నీటి లభ్యత చాలా సౌకర్యంగానే ఉందని ఆమె అన్నారు. అయితే వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. దీనికి తోడు రైతు భరోసా వస్తుందని ఆశపడ్డ రైతులకు నిరాశ మిగిలింది. కొంతమంది రైతులకు సాంకేతిక సమస్యలతో రుణమాఫీ కాలేదు. కష్టకాలంలో ప్రభుత్వ పథకాలు కూడా తమకు అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి మట్టం పడిపోవడంతో బోర్లు వట్టిపోతున్నాయి. కొన్ని చోట్ల ఆర్థిక స్తోమత కలిగిన రైతులు పంటలు రక్షించుకోవడానికి ట్యాంకర్లలో నీటిని తెచ్చి పంట చేలను తడుపుతున్నారు. కొంతమంది రైతులు పశువులకు, గొర్రెలకు, మేకలకు ఆహారంగా వదిలివేస్తున్నారు. పంట చేతికి వచ్చే దశలో సాగునీటి కష్టం రావడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.